రే బాలయ్య అన్నా, ఆడేందిరా ఇంకా రాలేదు? నాకేదో అనుమానం ఉందిరా. అమ్మితే మనకు తెలిసిపోతుందన్నా. అవును. కూర తీసుకొని తినే అంత అమాయకుడు కాదు. కాదు. ఆడే ఏడో దాచిపెట్టి అబద్ధాలు ఆడుతున్నాడేమో అని అనుమానంగా ఉందన్నా. నమస్తే సూర్య గారు. నమస్తే రంగయ్య, కూర్చో. బావా వద్దండి, అది ఇప్పుడే పంచాయతీ నుండి వచ్చానండి. మీ పుంజు గురించే పంచాయతీ అండి. నా కోడి గురించి పంచాయతా? అవునండి. మధ్యాహ్నం వాడి ఇంటికి వచ్చి వాడిని కొట్టారా? ఆ తర్వాత మల్లిగాడు పోలరాజు గారి దగ్గరికి వెళ్ళి పుంజు నువ్వే తీసావని వాడిని కొట్టేశాడండి. ఆ పోలరాజు గాడేమో వాడు నన్ను ఎందుకు కొట్టాలి అని పంచాయతీ పెట్టాడు. పంచాయతీలేమో పోలరాజు గారికి పుంజుకి ఏ సంబంధం లేదన్నారు. ఊర్లో జనమంతా మీ పుంజుని ఆ మల్లిగాడు ఏదో చేశారనుకుంటున్నారండి. ఏమండి, నాకు కూడా అదే అనిపిస్తుందండి. అవును, నాకు అదే అనుమానంగా ఉందన్నా. రామ్మా రేవతి, కూర్చో. కూర్చో అమ్మాయి. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఓసారి చూసి వెళ్దామని వచ్చాను వదినా. తులసి బాగుందా? బాగుంది. ఏదో పని మీదే వచ్చుంటావు, చెప్పమ్మా. అదే ఎలా చెప్పాలా అని. చెప్పమ్మాయి, నేను మన పరాయిదాన్నా? అదేంటంటే మరి అదే వదినా, మన తులసికి సంబంధాలు చూస్తున్నాము. అదేమో మల్లిగానే చేసుకుంటానంటుంది. నువ్వు ఒకసారి మల్లితో మాట్లాడితే నేను తులసికి చెప్పుకుంటాను. సరేనమ్మా. సరే, మరి నేను వెళ్ళొస్తాను వదినా. రా నారాయణ రా. నీ కొడుకు తీసుకెళ్ళక వచ్చావు కదా, దా అడుగో నీ కొడుకు. తప్పలేదు నారాయణ, కొన్ని విషయాల్లో నేనంతా మూర్ఖంగా ఉంటాను, నీకు తెలుసు కదా. ఈ ప్లేస్లో నీ కొడుకు కాకుండా మరెవడైనా ఉంటే ఆడిని ముక్కలుగా నరికి పుందులకు ఆహారం చేసేవాడిని. విషయం డబ్బు గురించి కాదు నారాయణ, కొట్టేసిన కోడి గురించి, కోడి పుంజు గురించి యుద్ధాలే జరిగాయి. ప్రాణాలు తీయటం అంతసేపు నారాయణ. అదిగా సూర్య గారు, వదిలేయండి అండి, ఆ డబ్బులు ఎలాగైనా ఇస్తాను నేను. ఓ పని చేయి, ఒక గంట డబ్బులు తీసుకొచ్చి మీ వాళ్ళని తీసుకెళ్ళు. అదేంటి సూర్య గారు, ఒక గంటలో అంటే ఎక్కడ తెచ్చేయగలను? మరి అలా అంటే మీ వాడిని మర్చిపోనారాయణ. సరే నారాయణ, నీకు అవకాశం ఇస్తున్నా. చెప్పండి.
జగదీష్, నారాయణ, 3 నెలల కిందట నువ్వు ముచ్చటపడి నీ కూతురిచ్చి పెళ్లి చేయాలని ఈయన పట్టుకెళ్ళావు. నీ కొడుక్కి నీ పెళ్ళానికి నచ్చలేదని చెప్పి ఈయన అదవం చేసి పంపించావు. ఈడెవడో కాదు, మావాడు. డబ్బులు కట్టక్కర్లా, ఒక పని చెయ్యి, నీ కూతుర్ని మావాడికి ఇచ్చి పెళ్లి చేయి. మేము పో. సరే. మల్లికార్జున, లేకు, మెల్లిగా 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 పర్లేదు, నేను మెల్లిగా పర్లేదు. నారాయణ, 4 రోజుల్లో పెళ్ళి. అలాగే బాబు. రారా. మెల్లిగా మెల్లిగా జాగ్రత్త, మెల్లగా వచ్చేసాం. అయ్యో మల్లికార్జున, పట్టుకోవే. ఏమైందయ్యా? అయ్యో మల్లికార్జున, మళ్ళీ ఏమైందయ్యా? ఇప్పుడు అవన్నీ చెప్పాలా నీకు? చూస్తాను, నేను డాక్టర్ని తీసుకొస్తాను. అరే రాలా, నాన్న ఏమైందిరా? నానా మళ్ళీ ఏయమ్మా మళ్ళీ బాబు, బాబు ఏమైందిరా? మళ్ళీ నేనెవరేం చేశారా? మళ్ళీ ఎవరేమన్నారు నాన్న? చెప్పరా? ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి. అలాగండి. వెళ్తున్నాను నారాయణ. అలాగండి. నువ్వేం బాధపడకురా అన్నయ్య, నువ్వు అనుకున్నట్టు ఏం అవ్వదు, అంతా బాగానే జరుగుతుందిలే. నేను ఈ పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇప్పటికైనా ఆ పందాలు మానేసి అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. గాయత్రి, గాయత్రి, కూర్చో.
అత్తయ్య మామయ్య ఎక్కడికి వెళ్ళారు? పూజారి దగ్గరికి. మరి మళ్ళీ అన్నయ్య బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నేను మళ్ళీ కలిసి నీ పెళ్లి చేయాలనుకున్నా, కానీ ఇంతలో ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇంట్లో అసలు ఎవరికి ఈ పెళ్లి ఇష్టం లేదు కదా, మరి ఈ పెళ్ళి ఆపడానికి ఏ దారి లేదా? ఆ? నీకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా, మా అన్నయ్యని చాలా ప్రేమించావు కదా, మరి మీ నాన్న చూసిన సంబంధం ఆపడానికి నీకు ఏ దారి లేదా? నీకు మీ నాన్నంటే ఇష్టం, నాకు మా అన్నయ్య అంటే ఇష్టం.